మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. మనతో గురువుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. సో జూన్ నెల విశేషంగా మకర రాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టాలు ఉన్నాయి ఈ నెలలో? ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు వీళ్ళు? జూన్ నెల అంటే మనకు 6వ నెల. ఈ యొక్క 6వ నెల అంటే ఆంగ్ల సంవత్సరానికి సంబంధించింది తీసుకున్నా కూడా మనకు 6వ నెలలో మనం అడుగుపెట్టబోతున్నాం. చూస్తూ ఉండగా 5 నెలలు అయిపోయాయి. మరి మకర రాశి గురించి మనం మాట్లాడుతున్నాం. మకర రాశి అనగానే కొంతమేర క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకోవచ్చు. మకర రాశి అని అనగానే క్రమశిక్షణకు, డిసిప్లైన్కు ఒక చిరునామా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతటి అద్భుతమైనటువంటి వ్యక్తులు వీరు. మరి ఇలాంటి ఈ యొక్క మకర రాశి వారి గురించి గడిచిన సుమారుగా 8 నెలల నుండి ఎంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు కావచ్చును, లవ్ బ్రేకప్స్ కావచ్చును, మనీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, అదేవిధంగా కొంతమేర ఏదైనా మనకు దగ్గర వ్యక్తులతో ఏమైనా గొడవలు ఏర్పడడం కానీ, విపరీతమైన కష్టాలు రావడం కానీ, ఒక గృహము నిర్మించుకోవాలి అని అనుకుంటే లోన్ సెక్టర్ దాకా వెళ్ళి ఆగిపోవడం కానీ, ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులు జరిగినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో మరి రాబోయే ఈ యొక్క జూన్ నెలలో వీరికి ముఖ్యంగా ఏమిటి అంటే, మీరు చేసుకునేటువంటి హార్డ్ వర్క్ ఏదైతే ఉందో అది మీకు సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితులు, అదేవిధంగా దీంతో పాటుగా జాబ్ స్టెబిలిటీ ఏదైతే ఉందో అది కొంత అత్యంత అద్భుతంగా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు, దీనికి తోడు ఆరోగ్యం కూడా ఇబ్బందులలో ఉంది అని అనుకునేటువంటి వారి కోసము ఆరోగ్యం కూడా మెరుగుపడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా కొంతమేర ధన నష్టము, శత్రువుల వలన కొంత మనకు ఏదో తెలియని భయము, మంచిగా చక్కగా ఆలోచించేటువంటి మీరే ఆలోచన అనేటువంటిది అంటే ఆలోచించేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కొన్ని సందర్భాలలో మనకు వచ్చేటువంటి ఈ యొక్క ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలలో మనం ఎప్పటికప్పుడు చాకచక్యంగా ఆలోచించుకొని ముందుకు వెళ్ళేటువంటి వారే. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా అదేమిటి ఆలోచన హీనత ఉండే పరిస్థితి ఉన్నది కనుక టెన్షన్ పడకుండా ప్రశాంతంగా కూర్చొని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపం చేసుకున్న తర్వాత మీరు ఏ పనినైనా ముందుకు వెళ్ళింది ఉత్తమం. ఎందుకంటే కొంచెం పేషెన్సీ అవసరం. దాని తర్వాత మీకు మంచి ఫలితాలు ఉండబోతున్నవి. ఇక మరి మకర రాశి వారికి కుజుడు వీరికి పంచమ భావము 6వ భావంలో ఉండబోతున్నాడు. ఈ పంచమ భావంలో ఏమిటంటే చిన్న ఆటంకాలు, కొంత వేడి ఆహారాలు లేదా వేడి వస్తువులో ఈ ఎండ తీవ్రతకు ముక్కులో నుంచి రక్తం రావడాలో, హీట్ అవ్వడాలో, బాడీ యూరిన్ ఇన్ఫెక్షన్ కావచ్చును, ఇలాంటివి. దీని నుండి కొంతమేర ఈ యొక్క నెల చివరకు వెళ్ళేసరికి ఏదైనా ప్రాపర్టీ కొనడమో, ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకునే వారికి సేల్ అవ్వడమో, ఇలాంటివి కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నవి. సో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారికి కొంతమేర కీర్తి, ధనాదాయము కనబడుతున్నది ఈ నెలలో. దీనికి తోడు శ్రమకు గుర్తింపు ఉన్నది. ప్రయాణాలలో మంచి లాభాలు, వ్యవహార సౌఖ్యము కనబడుతున్నది. ఎందుకంటే గడిచింది, జరిగిపోయింది అది. సో ఇంకొక విషయం ఏమిటి అంటే, క్లియర్గా చెప్పాలి అంటే ఆరోగ్యం మెరుగుపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి, ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి వివాహ ప్రయత్నాలు సాఫీగా ముందుకు వెళ్ళబోతున్నాయి. అదేవిధంగా ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి సంతానం రిలేటెడ్ అద్భుతంగా ముందుకు వెళ్ళబోతున్నది. సో ఓవరాల్గా మకర రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో మనకు సూర్యుడు, కుజుని మార్పు 45 రోజులు.
ఈ కుజుని యొక్క మార్పు వీరికి పూర్తిగా కూడా మరి ఇటు చూసుకున్నట్టయితే వృషభము, అదేవిధంగా మిథునము, ఈ ట్రావెల్ అంటే వీరికి 6వ భావంలో కుజుడు ఉండడం ద్వారా ఒక యుద్ధాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి, ఎలాంటి కష్టాలైనా కూడా 100కు 200% తట్టుకొని నిలబడేటువంటి ధైర్యము, ఒక యోధుని వలె నిలబడేటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ యొక్క మనకు జూన్ నెలలో. మరి అదేవిధంగా శనేశ్వరుడు కూడా కొంతమేర ఇక వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు మనకు మేషరాశిలోకి. అంటే మీకు 4వ భావానికి అర్ధాష్టమ శని ఎంటర్ అవుతుంది. అది దానికి సంబంధించినటువంటి ఎఫెక్టు నెక్స్ట్ ఇయర్ పడుతుంది. ఇప్పుడు మాత్రం సొంత ఇంటి కల నెరవేరే పరిస్థితి ఉన్నది. ఇక అదేవిధంగా ఎవరైతే ఈ మకర రాశి వారు ఉన్నారో కొంత కార్యాలలో ప్రతికూలత, ఆరోగ్య క్షీణతలు కూడా ఉన్నవి. అదేవిధంగా కొంతమేర మానసిక ఆందోళన, కుటుంబంలో కొన్ని కలహాలు వచ్చే పరిస్థితి ఉంది. నమ్మక ద్రోహము, నమ్మినటువంటి వారి నుండే నమ్మక ద్రోహము ఏర్పడే పరిస్థితి ఉన్నది. సో ఓవరాల్గా ఎవరైతే ఈ మకర రాశి వారు ఉన్నారో వ్యక్తిగత జాతకము అనేటువంటిది ఎంతో ఇంపార్టెంటు. వ్యక్తిగత జాతకంలో నడిచినటువంటి దశలు, నడవబోయే దశలు, మరి మీ యొక్క లగ్నకారకుడు ఎంత అద్భుతంగా ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు అనేటువంటిది చూసుకోవాలి. మకర రాశి వారికి ఈ జూన్ నెల అత్యంత విశేషము. వివాహం కాని వారికి వివాహము, సంతాన యోగము, విదేశీ యోగము, అదేవిధంగా ధనపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే తొలగిపోయేటువంటి పరిస్థితులు. ఓవరాల్గా మకర రాశి వారికి చాలా బాగుంది అంటే ఫిక్స్ అయిపోండి, బాగుంది అని అన్ని రకాలుగా. సో అలా అని చెప్పి ఇంట్లో నేను దుప్పటి కప్పుకొని పడుకుంటా అంటే మాత్రం కష్టం. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో మనకు యోగించేటువంటి దశ, యోగించని దశ, మరి యోగకారకుడు ఎవరు, బాధకారకుడు ఎవరు అనేటువంటివి మనము 1కి 2 సార్లు చెక్ చేసుకొని చూసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మరి మకర రాశి వారు ఖచ్చితంగా కూడా జాక్షరం మీద ఉంటే మంచి ఫలితం ఉంటుంది. మకర రాశి వారు ఫైనాన్స్ రిలేటెడ్ చిట్టీలు, ఫైనాన్స్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి మంచి లాభాలు, మంచి ప్రాఫిట్స్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. డబ్బులు ఆగిపోయాయి అనుకుంటే తిరిగి వచ్చేటువంటి సమాధానం కూడా ఉన్నది. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా మకర రాశి వారు ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకుంటూ, అదేవిధంగా మకర రాశి వారికి ఈ యొక్క శుక్రుడు యోగకారకుడు అవుతాడు. శుక్రుడు యోగకారకుడు. మరి శుక్రుణ్ణి అంటే నేను చెప్పేటువంటిది మకర లగ్నానికి, మళ్ళీ మీది మకర రాశి అయి ఉండి మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయంలో మీ లగ్నము మేషం అయితే మీకు సూర్యుడు యోగకారకుడు, మిథునం అయితే శుక్రుడు మళ్ళీ యోగకారకుడు, మిథున లగ్నం అయితే లగ్నాలను బట్టి చేంజ్ అవుతుంది. కనుక మరి మీ లగ్నం ఏమిటో మీరు చూసుకోవాల్సింది. అంటే మన దగ్గరికి చాలామంది వస్తున్నారు, నెంబర్ ఆఫ్ పీపుల్స్ వాళ్ళు అడుగుతున్నారు, గురువుగారు మా యోగకారకుడు ఎవరు? వారికి చక్కగా రాసి మీకు ఈ యోగకారకుడు ఎవరు, ఇతను, మీకు బాధకారకుడు ఇతను, మీకు ఇది లక్కీ డే, మీకు ఇది లక్కీ డేట్, వారికంటే ఒక బుక్లెట్, అందులో అన్నీ ఉంటాయి. మీరు ఏ వైపున తలపెట్టి పడుకోవాలి, మీరు ఏ వైపున ఉండేటువంటి ఇంట్లో ఉండాలి, ఎటు దిక్కున అనేటువంటిది, ఏ ప్రదేశంలో ఉండాలి అనేటువంటిది, వారి జన్మజాతక రీత్యా వారికి ఏర్పడేటువంటి లైక్ గ్రహాలకు సంబంధించినటువంటి స్థితులు, ఇవన్నీ వారికి క్లియర్గా మనం రాసి ఇస్తున్నాం, వాట్సాప్లో పంపిస్తున్నాం. కొందరికి కావాలి అంటే, ఇంతకుముందు కావాలి అన్న వారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మనము ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నాం, వారు అడుగుతున్నటువంటి కోరిక మేరకు. సో తప్పకుండా ఇది ఒక్కసారి మీరు పొందితే, ఈ బుక్లెట్ కనుక మీరు ఒక్కసారి పొందినట్టయితే మీ జీవితంలో మరొక్కసారి ఎక్కడికి ఏ జ్యోతిష్కుని దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా ఉంటుంది. అంటే వెళ్ళాలి, మీకు ఆ గ్రహస్థితి అర్థం కాదు, కానీ సుమారుగా కొన్ని మీకు లక్కీ, ఇందాక చెప్పుకున్నట్టుగా అది వన్స్ నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జిందగీలో ఉంటుందన్నది మరలా చెప్పుతూ ఆల్ ద బెస్ట్. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. మహాదేవ్.
శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. మకర రాశి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ఈ మకర రాశి వారికి మొదటి పక్షంలో అంటే ముందు 15 రోజులలో ఆర్థిక పరిస్థితి కుంటుపడుతూ ఉంటుంది. అనుకున్న పనులు కాకపోవడము, వచ్చే డబ్బు చేతికి రాకపోవడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. అనాలోచితమైనటువంటి యొక్క పనులు చేసుకొని ఆపదలు చెత్తుకుంటారు, డబ్బు నష్టపోతారు, లేదా డబ్బు మోసపోవడం అనేటువంటి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కోపం పెరిగిపోతూ ఉంటుంది, కోపంతో పాటు పట్టుదల కూడా పెరుగుతూ ఉంటుంది. కొన్ని ఇబ్బందులు పాలు కావడానికి ఉంటుంది. వద్దన్న పని చేసి కొన్ని ఇబ్బందులు తెచ్చుకుంటారు మొదటి పక్షంలో. ఇక రెండవ పక్షంలో కనుక చూసుకున్నట్టయితే అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా నెరవేరడం జరుగుతుంది. అనుకున్నటువంటి ఒక కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఒక లాభాలు పొంది సుఖంగా సంతోషంగా ఉంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించినటువంటి ఒక లాభాలు కూడా కనబడుతూ ఉంటాయి. స్థిరాస్తులు చరాస్తులు పెంచుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కొత్త వారితో పరిచయాలు, దానివల్ల కొన్ని లాభాలు పొందడము, మానసికమైనటువంటి ఒక ఆనందంతో కాలం గడపడం అనేటువంటి జరుగుతుంది ఈ నెలలో మకర రాశి వారికి. మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఇరుగు పొరుగు వారితో కలహాలు ఏర్పడము, చిన్న చిన్న పొరపాట్లను పెద్దగా చేసుకోవడము జరుగుతుంది. విరోధాలు ఏర్పడతాయి. భార్యాబిడ్డలతో కలహాలు రావడము, దానివల్ల అసందర్భ ప్రలాపాలు పోయి చిన్న గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త ఈ మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే అధికంగా డబ్బు ఖర్చు అవుతుంది. బంధువుల చేత మిత్రుల చేత విరోధాలు తెచ్చుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. లేనిపోని కలహాలు పెట్టుకొని వారితే దూరం కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి అనాలోచితమైనటువంటి యొక్క పనులు చేయకపోవడము చాలా మంచిది. అపభ్రంశలు మాటలు మాట్లాడము, అసందర్భ ప్రలాపాలు చేయడం కూడా మంచిది కాదు. అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు కొంతవరకు. ఇంటిలో చిక్కులు, బయట చెక్కులు, ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా ఇబ్బందికరంగా ఉంటుంది మకర రాశి వారికి. ఇక మూడవ వారము ప్రతి పనిలో విజయం ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు అనుకున్నటువంటి యొక్క లాభాలన్నీ కూడా చేకూరుతాయి. కొత్త వ్యాపారాలకై ఆలోచించడం జరుగుతుంది. రాజకీయంలో ఉన్నటువంటి వారికి విజయం సిద్ధిస్తుంది, మనశ్శాంతి దొరుకుతుంది. అనుకున్న పనులలో జయం కలిగి ఆనందంతో ఉంటారు మూడవ వారం. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు. ఏ కార్యక్రమమైనా సులభంగా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారు. పట్టుదల చేత ఆ కార్యక్రమాన్ని నెరవేరడం జరుగుతుంది. దాంట్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తులు చరాస్తులు కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. ప్రయత్నించినటువంటి ఒక ప్రతి కార్యక్రమం కూడా సునాయాసంగా నెరవేరి మనశ్శాంతినిస్తుంది. నాలుగవ వారంలో ఆశించినటువంటి ఒక ఫలితాలు పొంది ఆనందంగా సంతోషంగా ఉంటారు. కానీ చెడు సహవాసం చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి వారి వల్ల జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఈ రాశివారు ఈ నెలలో దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. ఎక్కడైనా యజ్ఞయాగాదులు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి దాంట్లో పాల్గొనడము, అక్కడ ఉన్న యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు పొందడము అనేటువంటి చేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు పోతాయి. ధర్మ కార్యాలలో అంటే దేవాలయాల్లో యజ్ఞాదులు యాగాదులు జరుగుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి అందులో పాల్గొనడము, వారికి సహాయ సహకారాలుగా ఉండి కార్యక్రమాలు నెరవేర్చడం వల్ల మీ ఇబ్బందులు తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు. మీరు ప్రతిరోజు కూడా ఈ మకర రాశి వారు ఈ నెలలో దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. దుర్గా స్తోత్రం పారాయణం చేయడం వల్ల కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం.
అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ బోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ జూన్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు ఈ రాశి వారికి? ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహ. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమో నమః. మకర రాశి వారికి జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క గోచార గమన స్థితులను కనుక మనం గమనించినట్లయితే 3వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు అనుకున్నటువంటి సంకల్పాలని సిద్ధించేటటువంటి స్థితిని కలిగి ఉన్నాడు. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాల విషయాలలో, అంటే ఎవరైతే ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారో వారు, అంటే విదేశాలలోనైనా సరే, ఎక్కువగా విదేశాలలో ఉన్నటువంటి మకర రాశి వారికి అయితే కనుక ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు సంకల్పిస్తే సిద్ధించటానికి అనుకూలమైనటువంటి సమయంగా మనం భావించాలి. అంటే కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, గట్టిగా అనుకోవాలి. లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆలోచనలన్నీ దాని మీదే ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి. అట్లాగే ఉన్నటువంటి అప్పులు ఏ విధంగా తీర్చాలి, ఇలా ఆలోచించేటటువంటి మకర రాశి వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఎందుకంటే శని నక్షత్ర మార్పు జరిగింది మొన్న మే 17వ తేదీన. అందుకని వీళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే ఎంతసేపటికి దూర ప్రయాణాలకి వెళ్ళాలి, దూర ప్రాంతాలకి వెళ్ళాలి, అప్పులు తీర్చాలి, ఉద్యోగ ప్రయత్నార్థమై దూరానికి కూడా వెళ్ళాలని ఆలోచించే వాళ్ళు ఉంటారు స్వదేశంలో. అవన్నీ కూడా ఫలితాలు సిద్ధించడానికి అవకాశం, ఇందాక నేను అదే చెప్పాను, సిద్ధిస్తుంది. అట్లాగే ఎవరికైతే గనక అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయో, ఇందాక ఆలోచించాలు, ఆ అప్పులు తీర్చడానికి కొంచెం ప్రణాళికలు కరెక్ట్గా వేస్తే గనక వీళ్ళు అప్పులు తీర్చేయడంలో వీళ్ళు సుప్రసిద్ధంగా, అంటే వీరి యొక్క స్వయం నిర్ణయాత్మక శక్తి ఏదైతే స్వయంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని, నాకు ఈ అప్పు ఉంది, ఇక్కడికి అప్పు ఉంది, ఈ అప్పుల్లో ఏది కరెక్ట్గా ముందు తీస్తే నేను బయటపడతాను అనేటటువంటి ప్రణాళికలు కనుక వీరు సిద్ధం చేసుకున్నట్లయితే దాదాపుగా ఈ 2 నెలల్లో తీర్చడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ ఒక్క నక్షత్ర మార్పు వలన శనిగ్రహ ఆలోచనలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. అంటే ఈ మకర రాశి వాళ్ళకి అంటే చాలా అత్యద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి సమయంగా వీరు దాన్ని భావించాలి. అట్లాగే తండ్రి గారి యందు వారి యొక్క ఆరోగ్య స్థితి, కొంతమందికి తండ్రి గారి యొక్క అప్పుల స్థితి కూడా వీరు ఆలోచించి ఆ అప్పుల్ని తీర్చేస్తే కాస్త తండ్రి గారు సేద తీరుతారు, కాస్త ఆయనకున్నటువంటి అనారోగ్యాలు తొలగిపోతాయి అనేటటువంటి ఆలోచించేటటువంటి వాళ్ళు కూడా ఈ నెలలో ఎక్కువగా మకర రాశి వారికి కలుగుతూ ఉంటుంది. మరి అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఏంటి గురువు గారు అంటే, గురువు యొక్క మార్పు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అంటే జూన్ 2వ తేదీన గురుగ్రహము వీరికి 7వ భావంలోకి, 7వ రాశిలోకి అడుగు పెట్టడం, అది చాలా సౌకర్యవంతమైనటువంటి స్థానం కావటం, ఉచ్చస్థితిని పొందటం, వీరికి ఆ దృష్టి ఈ యొక్క మకర రాశి మీద పడడం వలన వీరు అనుకున్న ప్రతి సంకల్ప కార్య విజయాలన్నీ కూడా అలా జరిగిపోతూ ఉంటాయి. మకర రాశే చరరాశి, గురుడు దాంట్లో చరరాశిలోకి రావటం వలన వీరు ఏదైతే అనుకుంటారో, కొంతమంది చదువురీత్యా విదేశాలకు వెళ్ళాలి, అయిపోతుంది. ఎవరైతే వివాహం గురించి ఎదురు చూస్తున్నారో వివాహం అవటానికి, సంకల్పం సిద్ధించడానికి సిద్ధంగా ఉన్న అవతల వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు కూడా రెడీ చేసి ఫోన్లు చేసి ఒప్పుకుంటారు. అంటే ఇక్కడ గురుడు యొక్క వీక్షణ శని మీద పడుతుందిగా, చాలా ఉంటాయమ్మా. మళ్ళీ శని యొక్క వీక్షణ 5వ స్థానం మీద పడుతుందిగా. కాబట్టి వివాహపరమైనటువంటి సంకల్పము సిద్ధించి వారి గృహంలో చక్కగా ధనము కొంచెం ఖర్చు పెట్టి విలాసవంతమైనటువంటి వినోదాత్మకమైనటువంటి పరిస్థితులు వారి ఇంట కనపడుతున్నాయి. దాని ద్వారా ఆనందకరమైనటువంటి సిచ్యువేషన్స్ మకర రాశి వారికి ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. దానికి తోడు గురువు అక్కడే కాదు, శుక్రుడు వస్తాడు 8వ తారీఖున. వివాహాన్ని ఇచ్చేవాడు ఆయనే అయిపోతుంది. ఎందుకంటే పంచమాధిపతి ఆయన అయ్యి వివాహానికి సిద్ధంగా ఉంటాడు. కొంతమంది ఇష్టపడ్డ వాళ్ళు ఉంటారు కదా, లవ్ అంటారు, కొంతమంది ప్రేమ అంటారు కదా, వారికి కూడా అనుకూలమైనటువంటి కాలం. ఏదో రకంగా గృహంలో తండ్రి గారిని ఒప్పించటం,
కుటుంబ సభ్యులను ఒప్పించటం, అన్నదమ్ములతో ఏదైనా విభేదాలు ఉన్నా అవన్నీ కూడా ఒక పొందిగ్గా అమర్చి ముందుకు రావటం, చాలా సౌకర్యవంతంగా ఇష్టపూర్వకంగా వివాహాలు గృహంలో జరగటం, ఆనందంగా ఉండటం చాలా చక్కగా జరగడానికి అవకాశం ఉంది. అంటే వివాహ ప్రయత్న కార్యలాభ సిద్ధి జరుగుతుంది. ఓకే అమ్మా. అప్పులు తీరటానికి సరైనటువంటి సమయము. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి ఉన్నతమైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకుంటే పని అవుతుంది. మరి బుధగ్రహము కూడా ఈ నెల వరకు కూడా 6వ స్థానంలో ఉండి ఉద్యోగంలో వీరు చేసే ప్రయత్నాలు ఒక రకంగా చెప్పాలంటే అనుకూలించవు అనుకున్నా సరే చాలా కష్టపడితే కానీ వీరికి ఉన్న తెలివితేటలు నాలెడ్జ్ని పెట్టుబడిగా పెడితే కానీ పని జరగదు. చేద్దాగా వస్తే వెళ్ళిపోతూ ఉంటాయి. ఏది బుధుడు అక్కడ ఉండటం ద్వారా. కానీ వీరికి శత్రువులు, బంధువర్గంలో ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారు కాస్త ఉపశమనం చెంది వీరికి మిత్రులు అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అంటే వీరి యొక్క మాట, వీరి యొక్క తెలివితేటలు, అవసరమైన సమయంలో వీరు వారికి అందించే సహాయం. కొంతమంది ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఉంటారు, వారికి బంధువుల ద్వారా ఉద్యోగపరమైనటువంటి సహాయం అందుతుంది బుధుడు వలన. ఎప్పుడైతే బుధుడు సప్తమంలోకి మారుతాడో కొంచెం భార్యాభర్తల మధ్య కానీ వివాహ వ్యవస్థలో కానీ కొంచెం అపసవ్యమైనటువంటి పరిస్థితులు వస్తే, గురుబలం ఎంత ఉన్నా బుధ శుక్రులు సప్తమంలో ఉండటం అంత మంచిది కాదు. కాబట్టి బుధ గురులు శుక్రులు ఉండడం వలన ఆర్థికంగా, వ్యాపార రీత్యా, ఉద్యోగరీత్యా, అట్లాగే బంధువర్గం ద్వారా ఉన్నతమైనటువంటి ఆలోచనలు, చక్కగా గృహంలో అనుకూలమైన పరిస్థితులు అన్నీ చక్కగా జరుగుతాయమ్మా. వ్యాపారంలో అయితే మహావృద్ధి కూడా కలుగుతుంది. ఈ 3 గ్రహాలు అక్కడ పొందుపరిచి ఉండటం ద్వారా. కాబట్టి గౌరవంలో, సంఘంలో కీర్తి ప్రతిష్టలు రాణిస్తారు. వీళ్ళకి సన్మానాలు, కీర్తి సన్మానాలు లభిస్తాయి. ఉన్నత గృహయోగము, వాహన యోగము, సంతాన యోగము, అట్లాగే అంతర్గతంగా బంధువులకు ఇచ్చినటువంటి లేకపోతే ఎవరికైనా సరే ఫ్రెండ్స్కి ఇచ్చినటువంటి ధనము వీరికి లభించడము జరుగుతుంది. ముఖ్యంగా కుజగ్రహము 4వ స్థానంలో ఉండి విద్యార్థులకి ఉన్నత విద్య కలుగుతుంది. 5వ స్థానంలోకి ఈ నెల 21కి కుజుడు వెళ్ళటం ద్వారా మకర రాశి వారికి కొంతమందికి సంతానపరమైనటువంటి దోషాలు కలుగుతాయి. జాగ్రత్తగా ఉండండి. షేర్స్లో కానీ స్టాక్ మార్కెట్లో పెట్టినటువంటి ధనము విషయంలో కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. స్త్రీ సంబంధిత వ్యవహారాలలో అంటే ప్రేమపూరితమైనటువంటి వ్యవహారాల్లో కొంచెం అలజడులు కుటుంబంలో మీకు రాచుకొని ఇబ్బందులు పడే అవకాశము, కుటుంబానికి దూరం అయ్యే పరిస్థితులు కూడా కనపడతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మికంగా ఇవన్నీ మీకు నెత్తి మీద సెగలాగా ఈ కుజుడు ఏర్పాటు చేస్తున్నాడు. ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు మాట జారేతనము, ధనాన్ని అనవసరంగా పాడు చేసుకునేటటువంటి లక్షణాలు, కేతు అష్టమంలో ఉండటం ద్వారా ఆకస్మికంగా కొంతమందికి లాభము కలుగుతుంది. కొంతమందికి అయితే కనుక విశేషమైనటువంటి అనారోగ్య స్థితులు, మానసిక ఒత్తిడి, ఉద్యోగంలో కొన్ని ఎఫెక్షన్స్, ఉద్యోగాలు పోవటము, ఉద్యోగంలో వీళ్ళేం చేయకపోయినా సరే తీయటము, దాని ద్వారా వీరికి కోపం రావటము, ఉన్న ఆలోచన శక్తి పోయి అరవటము, కేకలు పెట్టడము, ఫోన్లు చేసేలా వాళ్ళని తిట్టడము, వీరికి ఉన్నటువంటి స్థితి అలా మారిపోవడంలో కేతు ఉన్నతమైన పాత్ర వహిస్తాడు. ఎందుకని కుజుడు యొక్క దృష్టి పంచమంలో ఉండి వీరికున్న ఆలోచన మొత్తం తొలగిపోతుంది. ఆలోచనలు పోతాయి, వీళ్ళకున్న అనుష్ఠాన బలం పోతుంది. కుజుడు 5లో రావడం వలన కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా గ్రహాల యొక్క స్థితిగతులు మకర రాశి వారికి ఈ యొక్క గోచార స్థితిలో ఈ నెలలో ఈ విధంగా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి గురుగారు, ఈ మాసంలో మకర రాశి వారికి ఏ దైవారాధన బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? అమ్మ, ముఖ్యంగా ఈ యొక్క పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఓకే, మనం దానికి చెప్తాను. నేను జన్మజాతకంలో ఉన్నటువంటి దోషాలని మనం బయటికి లాగి, ఆ గ్రహాలను లాగి వాటికి సంబంధించినటువంటి దోష పరిహారాలు చేస్తేనే వీరికి కొంతమందికి వివాహం, మరి గురుడు వచ్చాడు కదా వివాహం అయిపోవాలిగా, అసలు వివాహమైన వాళ్ళు విడిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే బుధ శుక్రులు ఉండటం. ఇక్కడ ఏంటంటే అమ్మ, మనకి శుభాలు గోచారంలో జరుగుతున్నాయంటే మరి జాతకంలో ఎక్కడో శుభాలు జరిగితేనే ఇక్కడ జరుగుతాయి, అక్కడ ఏదో ఇబ్బందులు కలిగితేనే ఇక్కడ జరుగుతాయి. ఎట్లా ఇబ్బందులు కలుగుతాయంటే జాతకంలో వారి డేట్ ఆఫ్ బర్త్లు కరెక్ట్గా ఉండి జన్మజాతకాన్ని ఒక సరైన గురువుకి చూపిస్తే ఆ లగ్నం ఏంటో తెలుసుకొని, చాలామందికి లగ్నాలు, దశలు, అంతర్దశలు తెలియవు. ఆ దశలు అంతర్దశలు ఏమేం కలుగు చేస్తున్నాయి, అసలు ప్రస్తుతానికి వీళ్ళకి ఏ భావాలను యాక్టివేట్ చేస్తున్నాయి. కొంతమందికి విద్య, కొంతమందికి వివాహము, కొంతమందికి సంతానము, ఇట్లా యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. వాళ్ళు గోచారంలో సరిగ్గా ఉన్నారా లేదా, ఇక్కడ సరిగ్గా లేరనుకోండి ఆ యోగం దెబ్బతింటుంది. కాబట్టి సరైనటువంటి గురువుని వాళ్ళు ఆశ్రయించి ఏదైనా మంచి ఈవెంట్స్ చేయాలన్నా, ఏదైనా ఇబ్బందులు వారికి ఎదురవుతున్నా సరే దానికి పరిష్కారాన్ని తెలుసుకొని ఆచరించటం అనేటటువంటిది చాలా విశేషం. ఎందుకంటే గ్రహాలు
మంత్రాలని కోరుకుంటూ ఉంటాయి. వాటి ఆహారం అదే. శాంతి అంటాం మనం. చాలామందికి తెలియదమ్మా గ్రహశాంతి పూజ పంతులు చేస్తారు, డబ్బులు తీసుకోకుండా ఏ పని జరుగుతుందమ్మా? డబ్బులు ఎందుకు ఇస్తున్నారు మీరు చెప్పండి? కర్మదోషాలు నివృత్తి చేసుకోవడానికి. హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెడితేనే కదా తల్లి నీకు రోగానికి మందు వచ్చేది. మరి డబ్బులు ఖర్చు పెట్టకుండా మరి వైద్యో నారాయణో హరి కదా, వైద్యులు డాక్టర్లు ఎవరమ్మా? నారాయణతో సమానం కదా, ఫ్రీ సేవ చేయాలిగా. ఎటు వచ్చి పూజారుల్ని పంతులని లేకపోతే గురువుల్ని నేను మాట్లాడటానికి కొంతమంది అనాగరికంగా మాట్లాడతారు, నేను చూస్తూ ఉంటాను. నేను అనేది ఏంటంటే ఎవరి కోసం చేయట్లా, మీకోసం మీరు పరిహారం చేసుకోండి. ఓకే ఏది లేదు నమ్మకం లేదు ప్రదక్షిణాలు చేసుకోండి అయ్యా, 108 రోజులు ప్రదక్షిణాలు చేయండి, శుభం జరుగుతుంది. ఆ ఓపిక ఉండదు. నేను అనేది ఏంటమ్మా కొంతమందికి ఇన్స్టెంట్గా ఫలితాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఆ టైంలోనే 10 రూపాయలు ఖర్చు పెట్టి చేయించేసుకోవాలి. హోమాలు అభిషేకాలు ఆయన గురువు గారు చూసి చెప్తాడు, అయ్యా మీ జాతకంలో ఈ గ్రహం ఈ స్థానంలో ఉంది, ఇలా ఉంది కాబట్టి మీరు ఇది చేసుకుంటే తొందరగా పనులు అవుతాయి, మీరు నమ్మి చేయాలి అంటారు. కాబట్టి నమ్మి చేసుకుంటే పరిహారాలు అవుతాయి. ముఖ్యంగా ఈ మకర రాశి వారికి సూర్యుడి యొక్క బలమమ్మ జూన్ 15 తర్వాత చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఆకస్మికంగా ఉద్యోగ ప్రాప్తి కూడా కలగటానికి అవకాశం ఉంది. సంతాన సమస్యలు కూడా ఈ మకర రాశి వారికి మే 14 వరకు చాలా ఇబ్బందులు. సంతానం వలన ధనం నష్టపోవటం, సంతానానికి కొంచెం యాక్సిడెంట్లు జరగడం ద్వారా వీరు ధనాన్ని కోల్పోవటం, పోలీస్ స్టేషన్లకి వెళ్ళటము, లేదా ఏదో ఒక ధనపరమైనటువంటి ఇష్యూస్తో పోలీస్ స్టేషన్లలో గవర్నమెంట్ వాళ్ళ లీడర్స్కి సంబంధం ఉండటం, వాళ్ళ ఇంటికి పోవటం, వాళ్ళతో మాట్లాడటం, ఇన్ని రిస్కులు జరిగే అవకాశం మకర రాశి వారికి. ఇవన్నీ ఎప్పుడు పోతాయంటే కాస్త 15 తర్వాత పోతాయి. కాబట్టి 15 లోపల సూర్యుడి యొక్క ఆరాధన చేసుకోవాలి. కుజుడి యొక్క ఆరాధన అయితే పూర్తిగా చేసుకోవాలి. కుజకేతువుల యొక్క దోషం ఉంది కాబట్టి వీరు కూడా స్కంద గణపతయే నమః అనే మంత్రాన్ని నిత్యము జపించుకోవాలి. సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య అభిషేకము, గణపతి ఆరాధన మస్టన్షుడిగా చేస్తూనే ఉండాలి వీరు. కాబట్టి ఈ విధంగా చేస్తూ సప్తమంలో ఉన్నటువంటి బుధ శుక్రులకి లక్ష్మీనారాయణ స్తోత్రాన్ని ఈ నెలలో దాదాపుగా 8వ తారీఖు నుండి చేయటం ద్వారా భార్యాభర్తల మధ్య అనుకూలత లభిస్తుంది. లేకపోతే వాళ్ళ మధ్య ప్రేమ ఆప్యాయతలు వాళ్ళు తగ్గి లేనిపోని సమస్యలు కలగటానికి అవకాశాలు ఉంటాయి. లక్ష్మీనారాయణల యొక్క సేవ కానీ స్తోత్రము కానీ ఇంట్లో కళ్యాణం కానీ చేయించుకోవడం చాలా విశేషప్రదము ఈ మకర రాశి వారికి. గురుగారు ఈ జూన్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.